పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనుమతులు లేకుండా పనులు కొనసాగించాలంటూ ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 920 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇష్యూలు మనందరం చూసుకోవచ్చు. 920 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటీ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కిందకి సంబంధించి అనుమతి లేకుండా జాతీయ ప్రాజెక్టు నిర్వహించడం దాని పట్ల ఎటైనా కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు కూడా 920 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టుగా చెప్పుకోవాలి. ఇంజనీరింగ్ తో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రంజిత్ కుమార్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించినటువంటి రెక్టిఫై చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులతో చర్చిస్తున్న రంజిత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సకాల అనుమతులు లేకపోవడం పట్ల దాంతో పాటుగా ఇటు ఈ కొన్ని విషయాలకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి పరిసర ప్రాంతాలలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ సంబంధించి పెద్ద కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కావాలని ఇదంతా చేసింది అంటూ కూడా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ చెందిన న్యాయవాదులతో సమావేశం అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిక ఇచ్చినటువంటి అవకాశం మాత్రం దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అయితే 920 కోట్లకు సంబంధించినటువంటి పెనాల్టీని ఎప్పుడు చెల్లించబోతున్నారు, 2 నెలల గడువులోనే చెల్లించాలి అంటూ చెప్పినటువంటి దీనికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బిల్లు చెల్లించబోతున్నాం అనేది కొంత చర్చనీయాంశంగా మన పరిస్థితి కనబడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.